అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 9th జనవరి ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే కాస్త పాజిటివ్గా ఉంది. నిన్నటి ఎఫెక్ట్ తర్వాత మార్కెట్స్ ఇవాళ కొద్దిగా ఒక పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతున్నాయి. నికే ఆల్మోస్ట్ 1% ప్లస్, హాంకాంగ్ 0.5% అండ్ షాంఘై కూడా 0.5% మేర లాభాలతో కొనసాగుతున్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్లో నాస్డాక్ కొద్దిగా 0.5% డౌన్ అవగా S&P 500 ఫ్లాట్గా, డౌ జోన్స్ 1% మేర లాభాలతో అయితే ముగిసింది. గోల్డ్ స్టడీగా ట్రేడ్ అవుతుంది. 4,000 ఆల్మోస్ట్ 490 $4,500 దగ్గర. సిల్వర్ కూడా $77 దగ్గర ట్రేడ్ అవుతుంది. పెద్దగా మొమెంటం ఏమీ లేదు. అంటే ప్రస్తుతానికి అక్కడ జాబ్లెస్ డేటా ఒకటి, ఇవన్నీ కొద్దిగా మార్కెట్స్ అయితే అవాయిడ్ చేస్తున్నాయి. బిట్కాయిన్ $90,000 పైనే ట్రేడ్ అవుతుంది. ఆయిల్ బ్రెంట్ $62 దగ్గర ఆల్మోస్ట్ 3% దాకా పెరిగింది. మార్కెట్ ఫోకస్ ఆన్ వెనిజులా, సప్లై వరీస్ ఇన్ రష్యా, ఇరాక్ అండ్ ఇరాన్. చైనాలో ఇన్ఫ్లేషన్ 3 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. అదొక అప్డేట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనం చూసుకున్నట్టయితే. ఇక స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం మాట్లాడుకోవాలి అంటే నిఫ్టీ ఒక 30 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా మన మార్కెట్స్ ప్రారంభంలో ఓపెనింగ్ కాస్త పాజిటివ్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి. ఎఫ్ఐఎస్ పరంగా ఎఫ్ఐఎస్ నిన్న కూడా దాదాపు 3,370 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేశారు. పెద్ద నెంబర్ ఇది. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాటిని పేరప్ చేస్తూ 3,700 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు బై చేయడం అయితే చూసాము. రూపీ పరంగా రూపీ 3 పైసలు నష్టపోయి 89 రూపీస్ 90 పైస్ దగ్గర నిన్న క్లోజ్ కావటం. సో మార్కెట్స్లో నిన్న డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఒక వార్త, అంటే నిన్న మనం వార్తలు పబ్లిష్ చేసిన తర్వాత అంటే 8:30 ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ నిన్న చేసిన ప్రకటన, ఇండియా మీద 500% మేర టారిఫ్స్ విధించే ప్రతిపాదనని అక్కడ కాంగ్రెస్ చర్చకు పెట్టుకోవడం. ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాము. రష్యాని పూర్తిగా తుదముట్టించేందుకు, రష్యాని పూర్తిగా ఏదో విధంగా దుంపనాశనం చేసేందుకు రష్యా, ఎందుకంటే ఇప్పుడున్న 2 ప్రధానమైన శక్తుల్లో చైనా ఎటు మాట్లాడదు, వాళ్ళు ఏం చేసినా కూడా రష్యా కొద్ది గొప్ప మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు రష్యాను ఏదో విధంగా ఆర్థికంగా మరింతగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో పరోక్షంగా వాళ్ళు ఇండియా నుంచి మనం ఆయిల్ కొంటున్నాము, ఆయిల్ కొనడం వల్ల రష్యా కొద్ది గొప్ప బలపడుతుంది. ఆ ఆర్థికంగా మరింత బలహీనత చేసేందుకు వాళ్ళు చేస్తున్న ఈ పావులో భాగంగా మనమైతే ఎఫెక్ట్, ఈ దరిద్రాన్ని మనం మోస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఏ ప్రకటన డొనాల్డ్ ట్రంప్ నోట్లో నుంచి వస్తుంది, దాని ఎఫెక్ట్ మనం ఏ మేరకు మోయాల్సి ఉంటుందన్న ఒక భయం ఎప్పటికీ ఓవర్ హ్యాంగ్ మన మార్కెట్స్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. టారిఫ్స్ అని చెప్పి లాస్ట్ ఇయర్ అంతా కూడా టారిఫ్స్ భయం మార్కెట్స్ని వెంటాడింది. స్టిల్ ఇంకా మన ప్రభుత్వం కూడా చర్చలు అన్న పేరుతో కాలయాపన చేస్తూ ఏదో విధంగా దాన్ని, అంటే ఒక డెసిషన్, మార్కెట్స్ ఎప్పుడు అంబిగ్విటీని తీసుకోవడానికి ఇష్టపడవు. అంటే ఏదో ఒకటి ఎదురు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇక్కడతో అయిపోయింది అనుకుంటే ఫ్రెష్గా స్టార్ట్ చేయటము, లేదంటే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఇండెక్స్ మీద, కంపెనీస్ మీద ఏమున్నాయో పక్కన పెట్టి మిగిలినవి ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ఓవర్ హ్యాంగ్, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం మార్కెట్స్ని వెంటాడుతూ ఉన్నంతకాలం ఇలాంటి ఇబ్బందికర పరిణామాలు మనం చూస్తూనే ఉంటాం. సో అందువల్ల ఇతర దేశాలతో మనం మెల్లగా కొద్ది గొప్ప ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము. బట్ సంహౌ దీని ఎఫెక్ట్ 500% అనగానే ఇమీడియట్గా మార్కెట్స్ నిన్న అంత సెల్లింగ్ రావడం, దాదాపు 4 రోజుల్లోనే 8 లక్షల కోట్ల రూపాయల మీద మార్కెట్ క్యాప్ ఆవిరైపోవడం కూడా కొద్దిగా ప్యానిక్నెస్ క్రియేట్ చేసేది. సో 2026లో వితౌట్ ఎనీ డౌట్ World War III అనేది మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే World War III అంటే యుద్ధాలు జరగకపోవచ్చు, రక్తపాతం జరగకపోవచ్చేమో కానీ, బట్ ఈ ఫైనాన్షియల్ వార్, అంటే ఫైనాన్షియల్గా కొన్ని దేశాలను మట్టుబెట్టి, ఇప్పుడు ఏదైతే వెనిజులా, తర్వాత గ్రీన్లాండ్, ఇంకా చిన్న దేశాలన్నింటినీ కూడా ఎవరికి మనీ ఉన్నా, ఎవరికి మజిల్ ఉన్నా వాళ్ళకి వాళ్ళు చేజిక్కించుకునే పరిస్థితి ఉన్నట్టయితే ఇది పరోక్షంగా పెద్ద దేశాలైనవి ఏవి మాట్లాడకుండా, అటు చైనా, రష్యా ఏవి మాట్లాడకుండా ఇలా ఇంకా సైలెంట్గా ఉన్నంతకాలం ఇలాంటి ఇబ్బందికర పరిణామాలు మార్కెట్స్ ఎదురు చూస్తూనే ఉంటాయి. సో అందువల్ల కొద్దిగా క్యాష్లో ఉండండి. అండ్ ఎప్పటికప్పుడు మార్కెట్స్లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మార్కెట్స్ మీద ఈసారి విపరీతమైన షార్ట్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోకండి. ఎందుకంటే ఏ టైంలో ఎలాంటి సినారియోస్ జరుగుతుందో ఇంటర్నల్గా బాగానే ఉండొచ్చు, మనకి ఎక్స్టర్నల్గా వచ్చిన ఎఫెక్ట్ ఏదైనా ఉంటే దాన్ని మనం భారం మోయాల్సి ఉంటుంది. ఎఫ్ఐఎస్ మళ్ళీ మన మార్కెట్స్లోకి తిరిగి రానంతవరకు ఎంత డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎంత రీటైల్ పుష్ మార్కెట్స్లో ఉన్నా కూడా
ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగినంత వరకు, రూపీ పతనం కానంత వరకు, ఆ క్రూడ్ మీద ఓవర్ హ్యాంగ్ ఉన్నంత వరకు ఇలాంటి పరిణామాలు మనం చూస్తూనే ఉంటాం మార్కెట్స్లో. అందువల్ల కొద్దిగా పదే పదే చెప్తుంది 2026లో కొద్దిగా మీ ఎక్స్పెక్టేషన్స్ని టోన్ డౌన్ చేసుకోండి. విపరీతంగా అయితే ఆశలు పెట్టుకోకండి. గోల్డ్ అండ్ సిల్వర్లో కొద్ది గొప్ప మీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించండి. ఎందుకంటే ఒక బఫర్ లాగా, ఒక డైవర్సిఫికేషన్ భాగంగా వాటిలో కూడా మనం పెట్టుకునే స్కోప్ ఉంది. వాటిలో కూడా మనం పెట్టుకుందాం కొద్దిగా, అట్లీస్ట్ 10% అయినా సరే. ఎందుకంటే మార్కెట్స్ అంతా కూడా కొద్దిగా డిఫరెంట్ మోడ్లో యాజ్ ఆఫ్ నో ఉన్నాయి. అంటే ఇది మిమ్మల్ని ఏదో ప్యానిక్నెస్ క్రియేట్ చేయడానికో ఈ వీకెండ్ రోజున, లేదంటే ఏదో భయాన్ని తీసుకురావడానికో కాదు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, జియోపొలిటికల్ టెన్షన్స్ అన్నీ కూడా అలాంటి స్థితిలో మనం ఉన్నాం. సో అందువల్ల మన క్యాపిటల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం, మన క్యాపిటల్ మనం ప్రిజర్వ్ చేసుకోవాల్సిన మోడ్లో మనం ఉన్నాం. కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడదాం అనేది నేను చెప్తున్నా ఇది. అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో రిలయన్స్ వెంజువేలా నుంచి ఆయిల్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మార్చిలో మనకి ఆయిల్ని ఆపేసింది. ఎందుకంటే 25% వాళ్ళు టారిఫ్స్ విధిస్తామని చెప్పిన భయాల నేపథ్యంలో మళ్ళీ నాన్ యూఎస్కి కస్టమర్స్కి, వెనిజువేలా నుంచి తీసుకొని నాన్ యూఎస్ కస్టమర్స్కి ఇవ్వాలన్న ఆలోచనలో అయితే రిలయన్స్ ఉంది. చూడాలి. భారత్ ఫోర్జ్ జర్మనీకి చెందిన ఎజైల్ రోబోట్స్ ఎస్సీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక స్ట్రాటజిక్ కొలాబరేషన్ ఇంటెలిజెంట్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో భాగంగా. సో భారత్ ఫోర్జ్ ఈ మన అరవింద్ గారు చెప్పిన దానిలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఇంటెలిజెంట్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో భారత్ ఫోర్జ్ ఒక అడుగు ముందుకు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. BHEL ఒక ఆర్డర్ గెలుచుకుంది భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి ఫర్ గ్యాసిఫికేషన్ అండ్ రా సిన్గ్యాస్ క్లీనింగ్ ఫెసిలిటీస్. సో అదొకటి BHELకి సంబంధించి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. NTPC స్కోపింగ్ టు అట్లీస్ట్ 30 లొకేషన్స్ అక్రాస్ ద కంట్రీ వేర్ ఇట్ కుడ్ బిల్డ్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేసేందుకు, అలాగే క్లీన్ ఎనర్జీ పోర్ట్ఫోలియోని మరింతగా విస్తరించుకునేందుకు 30 ప్రాంతాలని ఐడెంటిఫై చేసే యోచనలో NTPC ఉన్నట్టుగా కూడా అప్డేట్. అలాగే అశోక్ లేలాండ్ లక్నోలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇవాళ ఇనాగ్రేట్ చేయబోతోంది. ఆల్కెమ్ ల్యాబ్స్ లాంచ్డ్ థెరపీ కిట్ టు సపోర్ట్ హెయిర్ గ్రోత్. ఇట్ ఇంట్రడ్యూస్డ్ రెనోషియా సైక్లికల్ థెరపీ కిట్ని వీళ్ళు స్టార్ట్ చేసింది. చాలా పెద్ద మార్కెట్ ఇది, హెయిర్ లాస్ అండ్ హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఇది. సాగర్ సిమెంట్స్ ఆంధ్ర సిమెంట్స్లో 8.14% వాటాని 12వ తారీఖున విక్రయించబోతుంది. మిగిలిన స్టాక్స్లో కూడా ఏదైనా యాక్టివిటీ ఉందేమో గమనిద్దాము. క్లీన్ సైన్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ క్లీన్ ఫినోకెమ్లో 50 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయబోతోంది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ చెన్నైలో 16 ఎకరాలని అక్వైర్ చేసి ఒక ల్యాండ్ డెవలప్మెంట్ చేపట్టబోతోంది. RVNLకి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి 201 కోట్ల రూపాయల లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ రావడం అయితే మనం చూస్తున్నాము. డెల్టా కార్ప్ సబ్సిడరీ విల్ డిస్కంటిన్యూ ఆపరేషన్స్ అట్ ద జురీ వైట్ శాండ్స్ గోవా క్యాసినో డ్యూ టు కంటిన్యూడ్ లాసెస్. సో డెల్టా కార్ప్కి మరొక నెగిటివ్ న్యూస్ యాజ్ ఆఫ్ నో పరంగా అయితే. బట్ లాసెస్ ఎంత ఉంటాయి, ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ అయితే మనం చెప్పలేం కాబట్టి లాసెస్ ఎంత ఉంటాయి. ఇది కూడా ఒక రకంగా కొన్నిసార్లు లాస్ సబ్సిడరీస్ని క్లోజ్ చేయడం వల్ల కూడా పాజిటివ్ కూడా అవుతుంది. ఆస్ట్రా రాఫెల్ కాంఫేస్కి 275 కోట్ల రూపాయలు మన ఆర్డర్స్ వచ్చాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి. సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా. AB ఇన్ఫ్రా బిల్డ్కి 54 కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చాయి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి. భారత్ ఎలక్ట్రానిక్స్కి జనవరి 1వ తారీఖున 591 కోట్ల రూపాయల మేర అడిషనల్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. సో ఆర్డర్స్ వస్తున్నాయి, ఆర్డర్స్ అంతా ఫార్స్ అని కొంతమంది, ఈ ఆర్డర్స్ ఎన్ని వేస్ట్ అని కొంతమంది, న్యూస్ వేస్ట్ అని కొంతమంది, రకరకాల కామెంట్స్లో చదువుతున్నా. ఏది వేస్ట్ అనేది ఉండదు. మనం దాన్ని ఏ విధంగా తీసుకుంటాము, మనం బ్రాడర్ పిక్చర్లో ఎలా చూస్తాము అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఏది వేస్ట్ అనేది ఉండదు. దాని వెనక ఏముంటుంది, న్యూస్ వచ్చేదాని ముందు ఆల్రెడీ దాని డిస్కౌంట్ అయిపోయి ఉంటుంది. బట్ ఓవరాల్గా ఆర్డర్ బుక్ ఎంత ఉంది, ఎగ్జిక్యూషన్ కెపాసిటీ ఎంత ఉంది, మార్జిన్స్ ఎంత పెరుగుతున్నాయి కంపెనీకి, బ్రాడర్ పిక్చర్లో మనం చూసినప్పుడు మాత్రమే మనం మార్కెట్స్ నుంచి ఎంతో కొంత తీసుకోగలం. కానీ సో అలా నెగిటివ్ మోడ్లో, పెసిమిస్టిక్ మోడ్లో ఉన్నంత వరకు మనకు మార్కెట్స్ మనల్ని రివార్డ్ చేసే స్కోప్ అయితే ఉండదు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ట్రంప్ టారిఫ్ హిట్ సింగ్స్ దలాల్ స్ట్రీట్, CVC లీడ్స్ రేస్ టు బై వాల్యూ ల్యాబ్స్. సో వాల్యూ ల్యాబ్స్ని కొనుగోలు చేయబోతున్నారు. హైదరాబాద్కి చెందిన కంపెనీ వాల్యూ ల్యాబ్స్ ఇది. యూరోపియన్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ CVC ఇన్ అడ్వాన్స్డ్ డిస్కషన్స్ టు అక్వైర్ సిగ్నిఫికెంట్ మెజారిటీ స్టేక్ ఇన్ హైదరాబాద్ AI టెక్నాలజీ సొల్యూషన్స్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడర్ కంపెనీ ఇది. 9,000 కోట్ల రూపాయల మేర వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీ. వాల్యూ ల్యాబ్స్ని 1997లో అర్జున్ రావు దొనకంటి ఆయన
స్థాపించారు. 87% తనకి మార్కెట్ షేర్ ఉంది. మిగిలిన స్టేక్ తన వైఫ్ హరిణి రావు దోనకంటి హోల్డ్ చేస్తున్నారు. సో అదొక మేజర్ అప్డేట్. మంచి డీసెంట్ వాల్యుయేషన్స్ కూడా, 9,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్స్ అంటే కూడా. స్టేట్ ఓన్ ఇన్వెస్టర్స్ ఫండ్ ఫ్లోస్ టు ఇండియా డ్రై అప్ అమిడ్ గ్లోబల్ టర్మాయిల్. సో వివిధ దేశాలకు చెందిన, ఎస్పెషల్లీ అరబ్ దేశాలకు చెందిన ఫండ్స్ మన దేశంలోకి మెల్లగా ఆగిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి, డ్రై అప్ అవుతున్నాయి అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా చూడాలి. ఎక్స్పోర్టర్స్ స్లంప్ ఆన్ యూఎస్ వార్నింగ్ ఆన్ హయ్యర్ టారిఫ్స్. ఇంతకుముందే చెప్పినట్టు ఏవైతే ఆ ట్రంప్ టారిఫ్ గత ఏడాది అంతా కూడా ఇబ్బంది పడినవి కొద్దిగా రికవర్ అయ్యే ప్రయత్నం అయితే మళ్ళీ నిన్న దాని ఎఫెక్ట్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపించింది. షిరింప్ రిలేటెడ్ అవంతి ఫీడ్స్ దాదాపు 8.5%, గోకుల్ దాస్ టెక్స్టైల్ రిలేటెడ్లో అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్ KPR ఇవన్నీ కూడా కనిష్టంగా 2 నుంచి గరిష్టంగా 10% మేర పతనం అవ్వడం అయితే నిన్న మనం చూసాము. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ప్రెజర్ టాక్టిక్స్ అన్నట్టు ప్రభుత్వం అయితే చెప్తోంది. ఆర్మీ అప్గ్రేడింగ్ పినాకా రాకెట్ సిస్టమ్స్, L&T, టాటా ఏరోస్పేస్ ఇవన్నీ కూడా ఈ 2 సంస్థలు. ఎందుకంటే ఎల్ఎన్టీ నేను పదే ఎందుకు చెప్తున్నాం అంటే L&Tకి స్కోప్ చాలా ఉంది. మేబీ ఇవాళ వీలవుతే మొత్తం క్రాంతి గారి ఇంటర్వ్యూ పెట్టేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే L&T స్కోప్ చాలా ఎక్కువ ఉంది. బట్ సమ్హౌ అది ఈ ఇయర్ బాగా పర్ఫామ్ చేసింది, లాస్ట్ ఇయర్ అంతా కూడా. బట్ స్టిల్ ఇంకా లీప్స్ అండ్ బౌండ్స్ పెరిగే స్కోప్ L&Tకి అయితే ఉంది వితౌట్ ఎనీ డౌట్. Q3 ఎర్నింగ్స్లో మనకి సిమెంట్ స్పేస్లో అల్ట్రాటెక్ డబుల్ డిజిట్ గ్రోత్ని చేయవచ్చు. క్యాపిటల్ గూడ్స్లో L&T డబుల్ డిజిట్ పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆటోమొబైల్లో టాటా ప్యాసింజర్ వెహికల్స్ కొద్దిగా మనకి నిరుత్సాహపరచవచ్చు, ఎందుకంటే యూకే నుంచి కొద్దిగా నెగిటివ్నెస్ ఉంది కాబట్టి. ఎలక్ట్రానిక్ స్టాక్స్ ఇక్కడ నుంచి కొద్దిగా పర్ఫార్మెన్స్ని చూపించాలని చెప్పి JP Morgan తన అంచనాలో అయితే చెప్తోంది. 3 స్టాక్స్ అంటే ఇప్పుడు ఈ గత ఏడాది అంతా కూడా కేన్స్ దాదాపు 47%, సైంట్ 36%, డిక్సన్ 30%, యాంబర్ 16% మేర పతనం అవుతే, సినిమా ఒకటి 20% మేర పెరిగింది, అవలాన్ ఒక 2% మేర పెరిగింది. ఇక EMS ఈ స్టాక్స్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ స్టాక్స్, లిట్మస్ టెస్ట్ 2026 అనేది 2025లో మొత్తం అండర్ పర్ఫామ్ చేసినవి. ఈసారి అంటే PLI పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఏ మేరకు వస్తాయి, ప్రభుత్వం ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా ఎంతవరకు వీళ్ళకి ఇన్సెంటివ్స్ని రోల్అవుట్ చేస్తున్న దాని మీద ఈ స్టాక్స్ ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొద్దిగా ప్రాఫిటబిలిటీని, క్యాష్ని ఈ స్టాక్స్లో పర్ఫార్మెన్స్ని ఆధారంగా హోల్డ్ చేయాలా వద్దా అన్న దాని మీద మీరు డెసిషన్ తీసుకోవాలని చెప్పి JP Morgan అనేది దాని రిపోర్ట్లో చెప్పింది. టొరెంట్ ఒక 1,00,00,000 కోట్ల రూపాయల వరకు ఎనర్జీ అండ్ B2C ప్లాట్ఫామ్స్లో బెట్ చేయబోతున్నాం అన్నట్టుగా కూడా వెల్లడిస్తోంది. ఇండస్ఇండ్ బ్యాంక్ బోర్డుని కొద్దిగా పెంచబోతోంది బెటర్ గవర్నెన్స్ చేయాలన్న ఉద్దేశంతో. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆల్ ఫ్రంట్స్లో తమ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ని కొనసాగిస్తున్నాయి. NBFCస్ని పక్కకి నెట్టి దాదాపు 70% ఉన్న గోల్డ్ లోన్స్ NBFC దీన్ని పక్కకి నెట్టి NBFCస్ ఇప్పుడు షేర్ 70 నుంచి 50% పతనమైంది. బట్ ఇవన్నీ కూడా పరోక్షంగా బ్యాంకులకు అయితే వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ అడ్వాంటేజ్ని తీసుకుంటున్నాయి అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడవచ్చు. ఈవెన్ ఇండియా GDP వృద్ధి రేటు 6.6% మేర, నెక్స్ట్ ఇయర్ 6.7% మేర మనం వృద్ధి రేటు నమోదు చేయవచ్చని UN అంచనా కడుతోంది. బిజినెస్ స్టాండర్డ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ మే ఓపెన్ బిడ్స్ టు ఆన్బోర్డ్ 15K NVIDIA GPUs. ఇండియా సిమెంట్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది, 36% మేర 6 నెలల్లో పెరిగింది. బాలాజీ అమ్మేసిన టాప్ గెయినర్గా నిలిచింది. వాల్యూమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. జిందాల్ ఫోటో వాల్యూమ్స్ దాదాపు 238% మేర వాల్యూమ్స్ పెరిగి 19% మేర స్టాక్లో జంప్ అయితే ఉంది. యుఎస్ ఫోకస్ డెట్ ఫండ్స్ బాగా పెరిగాయి ఈసారి. అందులో భాగంగా US యాక్సిస్ స్పెసిఫిక్ ట్రెజరీ ఫండ్ 14%, DSP 13%, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ US ట్రెజరీ 13% మేర రిటర్న్స్ ఇచ్చాయి ఇంట్రెస్టింగ్గా. బట్ ఇవన్నీ వన్స్ ఇన్ టైం ఆపర్చునిటీస్ ఇట్లాంటివన్నీ. కాపర్ క్రంచ్ అయితే ఇంటెన్సిఫై కాబోతుంది. డిఫెన్స్ స్పెండింగ్ మరింతగా పెరిగే కొద్దీ కాపర్ క్రంచ్ కూడా పెరగచ్చు అనేది కూడా ఈ స్టోరీ సారాంశం. MSDL జర్మన్ కంపెనీ సైన్ మెగా సబ్మెరైన్ డీల్. మజ్గాన్ డాక్ షిప్ యార్డ్ అండ్ జర్మన్ కంపెనీ థైసన్ గ్రూప్ 2 ఒప్పందం కుదుర్చుకున్నాయి సబ్మెరైన్ మ్యానుఫ్యాక్చరింగ్ని మరింతగా విస్తృతం చేయడానికి. రైల్టెల్ నిన్న 4% మేర, రేట్గేన్ నిన్న 2% మేర, గ్యాడ్గిల్ నిన్న 2% మేర, L&T కూడా నిన్న 3.5% మేర పతనం అవుతాయని చూస్తాం. ఇవి ప్రధానమైన వార్తలు. వీకెండ్ రోజున మెంటార్షిప్ కార్యక్రమం అనేది 19వ తారీఖున ప్రారంభం కాబోతుంది. ఇంకా 10 రోజుల సమయం ఉంది. ఒక ఫుల్ లెంత్ ట్రేడర్ కావాలి, ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రోగ్రామ్ ఇది. వెరీ బేసిక్స్ ఆఫ్ మార్కెట్ నుంచి అటు టెక్నికల్స్ ఇటు ఫండమెంటల్స్ అన్నీ మీరు నేర్చుకోవచ్చు కార్యక్రమంలో. సో వితౌట్
ఏమో ఆలోచించకండి. దాదాపు 4.5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రోగ్రామ్, వందలాది మంది స్టూడెంట్స్ని, మార్కెట్స్ని అందించిన ప్రోగ్రామ్ ఇది. ఆసక్తి ఉన్న వాళ్ళు నేను కింద నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, నెంబర్స్ ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.